ఏపీలో క్యాస్ట్ సర్టిఫికెట్ వార్ మొదలైంది. బ్రాకెట్లో కులాల పేర్లు నమోదు చేయడంపై టీడీపీ వైసీపీల మధ్య మాటల యుద్ధమే నడుస్తోంది. తప్పు మీదంటే కాదు మీదే అంటూ పరస్పర విమర్శలతో వేడి పుట్టిస్తున్నారు నాయకులు. ఆంధ్రప్రదేశ్లో కుల ధృవీకరణ పత్రం జారీపై టీడీపీ వైసీపీ మధ్య రాజకీయ దుమారం మొదలైంది. శెట్టిబలిజ సామాజిక వర్గానికి ఇచ్చే సర్టిఫికెట్లో ముందుగా గౌడ అని చూపించి బ్రాకెట్లో శెట్టిబలిజ, ఈడిగా, శ్రీశైన, యాత, సిగిరి అని నమోదు చేయడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి వైసీపీనే కారణమంటూ టీడీపీ శ్రేణులు విమర్శిస్తున్నాయి. తప్పు టీడీపీదంటూ వైసీపీ కౌంటర్ ఇస్తోంది. విమర్శలు ప్రతి విమర్శలతో గోదావరి జిల్లాలో మరోసారి రాజకీయం వేడెక్కింది. వాస్తవానికి 15/5/1995లో సర్దార్ గౌతులచ్చన్న కల్లుగీత వృత్తిపై ఆధారపడి ఉన్న కులాలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని కోరారు. ఆ మేరకు జీవో నెంబర్ 16 విడుదలైంది. దీన్ని కొందరు శెట్టిబల్జలు వ్యతిరేకించారు. అప్పటి నుంచి ఈ జీవో అమలు కాలేదు. గత ప్రభుత్వ హయాంలో కొందరు గౌడ సోదరులు గౌతులచ్చన్న ప్రతిపాదనను మళ్లీ తెరపైకి తెచ్చారు. దీనిపై ప్రభుత్వం ఒక మెమో జారీ చేయడం, దానిపై వ్యతిరేకత రావడం జరిగిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా శెట్టిబలిజ సామాజిక వర్గం చేసే దరఖాస్తులను కేవలం శెట్టిబలిజ అని మాత్రమే ఇవ్వాలని 2023లో జీవో నెంబర్ 25 జారీ అయింది. ఇదే సమయంలో రాయలసీమలోనూ, గ్రేటర్ రాయలసీమలోనూ శెట్టిబలిజ విషయాన్ని జీవోలో పొందుపరిచారు. గీత కులాల మధ్య అంతరాలు ఏర్పడేలా వైసీపీ ఫేక్ ప్రచారాలు చేసిందంటూ మంత్రి వాసంశెట్టి సుభాష్ తీవ్రంగా విమర్శించారు. వైసీపీ హయాంలో శెట్టిబల్జలతో సహా గీత కులాలను గౌడగా వ్యవహరించే విధంగా చీకటి జీవో తెచ్చిందని అన్నారు. దాన్ని ఇప్పుడు సాకుగా చూపించి విష ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ఆయా ప్రాంతాల్లో గీత కులాలను ఎలా వ్యవహరిస్తారో అలాగే సర్టిఫికెట్స్ ఇచ్చేలా జీవో తెచ్చినట్టు మంత్రి సుభాష్ చెప్పారు. జగ్గిరెడ్డి గారు మరి ఆయన ప్రెస్ ముందుకు వచ్చి శెట్టిబల్జీల్ని ఓసీల్లో కలుపుతుంటే మీరేం చేస్తున్నారు మంత్రి గారిని అని ప్రశ్నించడం జరిగింది. ఇలాంటి ఫేక్ న్యూస్లు అన్నీ కూడా ప్రచారం చేస్తూ వాళ్లే జీవో ఇవ్వటం, వాళ్లే దాన్ని ముసుగులో పెట్టడం, వాళ్లే ఉద్యమాలు చేయటం, ఇవన్నీ మరి ఈ రోజు నిన్న మరి జీవో రిలీజ్ అయింది, రిలీజ్ చేయడం జరిగింది. మంత్రి వాసంశెట్టి సుభాష్ వ్యాఖ్యలకు మాజీ మంత్రి చెల్లుపోయిన కౌంటర్ ఇచ్చారు. తన తప్పును కూటమి సర్కార్ వైసీపీపై నెడుతోందని అన్నారు. మెమోకు జీవోకు తేడా తెలియకుండా మంత్రి సుభాష్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇవాళ ఏదైతే లచ్చన్న గారి ఆశయానికి జరుగుతున్నటువంటి విఘాతం చూసినట్లయితే చంద్రబాబు నాయుడు గారు కులాలలో ఆందోళనను సృష్టించి రాజకీయ లబ్ధి పొందడానికి చేసినటువంటి ప్రయత్నమే ఇది. నేను శెట్టిబల్జీ సోదరులందరినీ కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. ఇంతకాలం రాని ఈ సమస్య ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకు వచ్చింది? తక్షణమే ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వైసీపీ డిమాండ్ చేస్తుంటే తప్పు వైసీపీదేనంటూ టీడీపీ ఆరోపిస్తోంది.